ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి తగ్గుతుంది. నిన్న 4.5 లక్షలకు పైగా క్యూసెక్ల నీరును సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. ఇక ఇవాళ దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరో 1500 క్యూసెక్ల నీరు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఎత్తివేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్కి క్రమక్రమాన వరద అనే ఉధృతి తగ్గుతూ వస్తూ ఉంది. నిన్న 4,56,000 వరద క్యూసెక్కుల నీరు కిందకు దిగువ అవుతూ ఉంటే ఈరోజు ప్రస్తుతం 3,97,000 వరకు కూడా క్యూసెక్కులు కిందకి ఫ్లో అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇన్ఫ్లోగా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతం జారీలో ఉంది. మరొక 1,500 క్యూసెక్కుల నీరు తగ్గుముఖం పడితే కనుక ఏదైతే మొదటి ప్రమాద హెచ్చరిక ఉందో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా తీసివేస్తారు. ఎందుకంటే 3,96,000 వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేస్తారు. 5,66,000 వద్ద రెండో ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేస్తారు. మొన్న వచ్చిన వరదలకి 11 లక్షలకు పైగా వరద అనేది రావడం జరిగింది. దాదాపుగా ప్రకాశం బ్యారేజీ ఏర్పడిన తర్వాత కానీ ప్రకాశం బ్యారేజీ ఏర్పడక ముందు కానీ ఆ ఫ్లో అనేది రికార్డు స్థాయిలో ఫ్లో అయిన పరిస్థితి కూడా ఉంది. అన్ని ప్రమాద హెచ్చరికలు ప్రకాశం బ్యారేజీ ఉన్న అన్ని ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఫ్లో అనేది క్రమక్రమాన తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఒక్కరోజు మాత్రం 4,57,000 వరకు కూడా క్యూసెక్కుల నీరు అనేది ఇన్ఫ్లోగా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగువన ఏదైతే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వరద వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ అయితే ఫుల్గా వరద అనేది దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు. శ్రీశైలం నుంచి కానీ, పులిచింతల నుంచి కానీ, నాగార్జున సాగర్ నుంచి కానీ అటు పైన ఉన్న బ్యారేజీలు మన రాష్ట్రంలో నుంచి తెలంగాణ రాష్ట్రంలో అట్లా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బ్యారేజీల నుంచి కూడా వాటర్ అనేది దిగువకు విడుదలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు వర్షం అనేది కూడా విపరీతంగా పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రెడ్ అలర్ట్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. మరోపక్క బుడమేరుకు సంబంధించి కూడా వరద ఉధృతి అనేది పెరిగిద్దని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బుడమేరుతో విజయవాడ నగరం మొత్తం కూడా పూర్తిగా అతలాకుతలం అవడం జరిగింది. ఇప్పుడిప్పుడే విజయవాడ నగరం తేరుకుంటూ వస్తూ ఉంది. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తూ కూడా వాతావరణం ఏదైతే ఉందో వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా కూడా శానిటైజింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. నూతన విధానాన్ని కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ఫైర్ ఇంజిన్ల ద్వారా రోడ్లు క్లీనింగ్తో పాటు ఇళ్లను కూడా క్లీన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. క్లీన్ చేసిన తర్వాత మరింత శానిటైజింగ్, ఎందుకంటే డ్రోన్ల ప్రక్రియతో కూడా డ్రోన్లు ఉపయోగించి మొదటిసారిగా డ్రోన్లు ఉపయోగించి క్లోరినేషన్ కూడా అంటే పరిశుభ్రంగా క్లోరినేషన్ అనేది అలాగే దాని తర్వాత ఏవైతే ఉన్నాయో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఒక పక్క వరద ఉధృతి అనేది తగ్గుతూనే కానీ బుడమేరుకు మాత్రం కొంత వరద ఉధృతి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఓవరాల్గా కనుక చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే ప్రస్తుతం వరద ఉధృతి అనేది తగ్గుముఖం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎగువ నుంచి వరద అనేది కొంచెం తగ్గుగా వస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి నిన్న కంటే ఈరోజు కొంత 66,000కు పైగా లక్షకు దగ్గర లక్షకు దగ్గరగా కూడా క్యూసెక్కుల నీరు అనేది తగ్గడం జరిగింది. కెమెరామెన్ రాజేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.